హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. 2018 సంవత్సరంలో జరిగిన అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది అప్పట్లో చాలా అంటే చాలా పెద్ద సెన్సేషన్, మనకందరికీ తెలిసిందే. అయితే ఆ కేసుకి సంబంధించి ఫైనల్గా ఇప్పుడు ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. అండ్ ఒకరికి ఉరిశిక్ష పడింది, మిగతా 6గురికి జీవిత ఖైదు అయితే పడింది. బేసిక్గా ఇది 2018 సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్. సో ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళకి దీని గురించి పెద్దగా ఐడియా అయితే లేకపోయి ఉండొచ్చు. సో అందుకని దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏం జరిగింది ఏంటి అని. ప్రణయ్, అమృత వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అండ్ అమృత వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి జనవరి 30, 2018 సంవత్సరంలో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ మిర్యాలగూడకైతే రిటర్న్ అయ్యారు. అండ్ ఆ తర్వాత పోలీసుల ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ముదిరెడ్డికుంట దగ్గర ఉన్న ప్రణయ్ ఇంటిలో సీసీ కెమెరాస్ పెట్టుకొని మరి కొన్నాళ్ల పాటు నివసించారు. అండ్ ఆ తర్వాత కపుల్కి కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇచ్చారు. అండ్ ఆ టైంలో పోలీసులు, లోకల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కౌన్సిలింగ్ సెషన్ అంతా కూడా బాగానే జరిగింది. బట్ మారుతీరావు ఎవరైతే అమృత వాళ్ళ నాన్న ఉన్నారో అతనికైతే మాత్రం ఈ పెళ్ళి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. అండ్ అంతేకాదు, అప్పట్లో బాగా వినబడిన ఒక పాయింట్ ఏంటి అంటే, అమృత ప్రణయ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు చాలా వీడియోస్ చేశారు, అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టారు. సో దానివల్ల వీళ్ళ గురించి అందరికీ తెలిసింది. అండ్ అందరూ వచ్చి కంటిన్యూస్గా మారుతీరావు గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో ఆయనకున్న కోపం ఇంకా ఎక్కువైపోతూ వచ్చింది. కూతురు మీద ఉన్న ప్రేమ అండ్ తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపం, ఈ రెండు కలిపి జూన్ 2018 ప్రణయ్ని చంపించాలి అనే ఆలోచన అతనికి వచ్చేలా చేసింది. సో మారుతీరావు ఒక హంతకుల గ్యాంగ్ని అయితే అప్రోచ్ అయ్యాడు. ఆ గ్యాంగ్ 2003 సంవత్సరంలో గుజరాత్ హోమ్ మినిస్టర్ అయిన హారన్ పాండ్యా యొక్క హత్య విషయంలో ఇన్వాల్వ్ అయిన గ్యాంగ్. అండ్ ఆ గ్యాంగ్లో ప్రైమ్ అక్యూజ్డ్ అయిన మహమ్మద్ అస్గర్ అలీ, అలాగే అతని యొక్క అసోసియేట్ అయిన మహమ్మద్ అబ్దుల్ బారీ, వీళ్ళిద్దరిని కూడా అసోసియేట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ నల్గొండ రెసిడెంట్సే. వీళ్ళంతా కలిసి ప్రణయ్ని చంపాలని అయితే నిర్ణయించుకున్నారు. వీళ్ళందరూ కూడా కాంటాక్ట్లోకి వచ్చింది అబ్దుల్ కరీం అనే ఒక ట్రాన్స్పోర్టర్ ద్వారా. సో అలాగే జూలై 10, 2018 అలీ, బరీ అండ్ కరీంకి 15 లక్షల రూపాయల అడ్వాన్స్ అయితే ఇచ్చాడు మారుతీరావు. అండ్ ఆగస్టు 2018 వీళ్ళందరూ కలిసి సుభాష్ కుమార్ అలియాస్ సుభాష్ శర్మ అనే ఒక పర్సన్ని హైర్ చేసుకున్నారు చంపడం కోసం. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మిర్యాలగూడకు వచ్చారు. అండ్ ఆ టైంలో చాలా వరకు రెకీ నిర్వహించారు. ప్రణయం చంపడానికి ట్రై చేశారు. బట్ 2 సార్లు ట్రై చేసినా కూడా ఫెయిల్ అయ్యింది. అలా కొన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా సెప్టెంబర్ 14, 2018 సంవత్సరం అతన్ని అయితే చంపేశారు. అంటే ఆ టైంలో వీళ్ళంతా కూడా బయటకు వెళ్ళారు, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే అమృత అప్పటికే 5 నెలల ప్రెగ్నెంట్. సో అమృతాని అండ్ ప్రణయ్ వాళ్ళ మదర్ అయిన ప్రేమలతని వీళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ముగ్గురు తిరిగి వస్తున్న టైంలో ఆ సంఘటన జరిగిందనమాట. అమృత ఫాదర్ అయిన మారుతీరావు చెబితే వీళ్ళందరి యొక్క సహాయంతో ఆ సుభాష్ శర్మ అనే ఒక వ్యక్తి అయితే ఆ రోజు చంపేశాడు. అండ్ చాలా అంటే చాలా ఘోరంగా చంపాడు. ఆ కేసుకి సంబంధించిన విజువల్స్ నాకు ఇప్పటికీ కూడా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఇది చాలా అంటే చాలా పెద్ద కేసు. మేబీ ఈ మధ్యకాలంలో న్యూస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి దీని గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో ఇది చాలా అంటే చాలా పెద్ద సెన్సేషన్. అయితే ఇది జరిగిన తర్వాత ఇమీడియట్గా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు మొత్తం అందరినీ కూడా. అండ్ జనవరి 30, 2019 అమృతవర్షిని ఒక బాబునైతే కన్నది. అంటే యాక్చువల్గా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజునే ఆ బాబునైతే కన్నదనమాట. అండ్ ఆ తర్వాత ఈ మారుతీరావుని ఇంకొంతమందిని అదుపులో తీసుకున్నారు. బట్ ఏప్రిల్ 2019 తెలంగాణ హైకోర్టు మారుతీరావుకి అండ్ మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కండిషనల్ బెయిల్ అయితే జారీ చేసింది. తర్వాత నల్గొండ పోలీసులు 1600 పేజీల ఛార్జ్ షీట్ని అయితే దాఖలు చేశారు జూన్ నెలలో. అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ, హత్య, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అందులో. ఆ తర్వాత మార్చి 8, 2020 హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అండ్ అప్పుడు అమృత ఏమందంటే, నేను ప్రణయ్కి న్యాయం జరగాలనుకున్నాను, ఒకవేళ మారుతీరావుకి మరణశిక్ష విధిస్తే హ్యాపీ, లేదంటే జీవిత ఖైదో లేదంటే వేరే ఏ శిక్ష వేసినా కూడా హ్యాపీయే, అది కోర్టులో ప్రూవ్ అయ్యి అతనికి పడాల్సి ఉంటుంది. బట్ ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరం అని చెప్పింది. కన్నతండ్రి అయినప్పటికీ కూడా ఇంకా ఆమె అలాగే చెప్పిందనమాట. ఇప్పుడు ఈ కేసు విషయంలోనే ఫైనల్ జడ్జ్మెంట్ అయితే వచ్చింది. అంటే ఇది కూడా కంప్లీట్ ఫైనల్ జడ్జ్మెంట్ కాదు, బట్ అట్లీస్ట్ ఒక జడ్జ్మెంట్ అయితే వచ్చింది. సుమారుగా 7 ఏళ్ళు అవుతోంది.
5 సంవత్సరాల 9 నెలల పాటు పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిగింది. అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు కోర్టు అయితే తీర్పునిచ్చింది. 7 పీపుల్ ఉన్నారు. అందులో బేసిక్గా A1గా ఉన్న మారుతీరావు ఆల్రెడీ చనిపోయాడు. మిగతా 7 ఉన్నారు. ఇప్పుడు ఆ 7లో ఫస్ట్ పర్సన్ సుభాష్ శర్మ, ఇతను A2 అంటే చంపింది అతనే కదా. సో అతనికి మరణశిక్షణ అయితే విధించారు. అండ్ మిగతా 6 ఈవెన్ అస్గర్ అలీతో కూడా కలిపి ఆ 6 కూడా జీవిత ఖైదునైతే విధించారు. వీళ్ళకి ఇంకా 1 మంత్ వరకు టైం అయితే ఉంది హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి. ఆ తర్వాత హైకోర్టులో మళ్ళీ విచారణ జరిగి ఇంకా హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఒక 1 మంత్ అయితే టైం ఇచ్చింది కోర్టు హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి. సుభాష్ శర్మ మిగతా 6 అందరూ అప్పీల్ చేసుకోవచ్చని లాయర్స్ అయితే తెలియజేశారు. సో ఇది ప్రస్తుతానికి వాళ్ళకి పడిన శిక్ష. అయితే ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ కుమార్ అనే ఒక వ్యక్తికి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష అయితే పడింది కదా. అయితే ఈ శ్రవణ్ కుమార్ అనే పర్సన్ అమృత బాబాయి అంటే మారుతీరావు తమ్ముడు ఈయన. ఆయన ఏమంటాడంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు 3 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది, నాకు ఈ శిక్ష కనుక పడినట్టయితే అని అయితే చెప్తున్నాడు ఆయన. అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే శ్రవణ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోర్టు బయట ఇదే వాదన అయితే తెలియజేస్తున్నారు. అసలు ఇందులో శ్రవణ్ కుమార్ తప్పేమీ లేదని చెప్తున్నారు. అండ్ దాని గురించి చాలా రకాలుగా బాధపడుతున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పబ్లిక్ నుంచి అయితే ఒకటే రెస్పాన్స్ వస్తుంది. ఏమనంటే ఇదంతా కూడా ఒక మనిషిని చంపించే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. శ్రవణ్కి కేవలం లైఫ్ మాత్రమే పడింది, బట్ అక్కడ ప్రణయ్కి లైఫే లేకుండా పోయింది కదా. సో ఇందులో కంప్లీట్ జస్టిఫికేషనే ఉంది, ఎక్కడా కూడా తప్పేమీ లేదని చెప్తున్నారు. ఏదైనా ఫైనల్గా ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి, చిన్న వయసులో ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అంటే కంగారు పడిపోయి డెసిషన్లు తీసుకోకూడదు. ప్రణయ్ చనిపోయే సమయానికి తన వయసు కేవలం 23 ఏళ్ళు మాత్రమే. 23 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం అనేది చాలా అంటే చాలా అన్నెసెసరీ అసలు. అండ్ దానికి ఈ మారుతీరావు రియాక్షన్ కూడా అన్నెసెసరీ. సరే పెళ్లి చేసుకుంది, ఇంకా నీ ఆస్తిలో వాటా ఇవ్వవు, ఇంకేమీ చేయవు కదా, వదిలేసి తన మటుకు తనేముంటుంది. ఏదైనా ఒక రోజు నీ సహాయం కావాల్సి వచ్చి నీ దగ్గరకు వస్తే నీకు వీలైతే చెయ్యాలనుకుంటే చెయ్యి, లేదంటే మానేసి అంతే, అలాగే వదిలేస్తే అయిపోయింది. అంతేగాని ఒక వ్యక్తి జీవితాన్ని కంప్లీట్గా అంతం చేసేద్దాం అనుకొని అటు నీ జీవితము లేకుండా చేసి అటు అమ్మాయికి జీవితం లేకుండా చేసి ఇటు ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయి ఇప్పుడు ఈ గ్యాప్లో ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే శ్రవణ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మొత్తం అంతా అమృతయే చేసింది, అమృత వల్ల ఇదంతా జరిగింది, అమృత చేయకపోతే అసలు ఏ ప్రాబ్లము లేకపోయేది, బట్ ఈరోజు ఇదంతా తన వల్లే జరిగింది అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాగా పబ్లిక్ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ పబ్లిక్లో కూడా అమృత చేసింది, ప్రణయ్ చేసింది తప్పు అన్నవాళ్ళు ఉన్నారు, అండ్ మారుతీరావు చేసింది తప్పు అన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే మారుతీరావు చేసింది తప్పు అన్న వాళ్ళ సంఖ్య 90% ఉంటే అమృత ప్రణయ్ చేసిన తప్పు అన్న వాళ్ళ సంఖ్య ఒక 10% వరకు ఉంది. ఎనీహో మొత్తానికి ప్రణయ్కి అయితే ఇప్పటికి న్యాయం అయితే జరిగింది, అదైతే క్లియర్. తనని ఎవరైతే చంపారో ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడింది, ఎవరైతే చంపించారో ఆ వ్యక్తి ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో ఇంకా ప్రణయ్కి ఇప్పటికైతే న్యాయం జరిగినట్టే, మిగతా వాళ్ళందరికీ కూడా లైఫ్ పడింది కాబట్టి. సో అది గైస్, సో మీరేమనుకుంటున్నారు? వీళ్ళకి పడిన ఈ శిక్ష జస్టిఫికేషన్ అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద. అంటే మారుతీరావు చేసిన తప్పు అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళిద్దరూ చేసిన తప్పు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.